కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధి కలుగుతుందన్నారు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమల్లోకి తెచ్చారని గుర్తు చేశారాయన. ప్రజాపాలన మొదలుపెట్టిన ఘనత మాదే అన్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులైన నేపథ్యంలోనూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 48 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే కంపల్సరీగా 6 గ్యారంటీ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రకటించింది. దానిలో భాగంగానే ప్రజల ముందుకు వెళ్ళింది. ప్రజలు విశ్వసించారు. గత ప్రభుత్వం ఇంటికి సాగనంపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మొత్తానికైతే శాసనసభ్యులందరూ కూడా తమ నియోజకవర్గాల్లో ఉంటూ ప్రజా పాలనకు సంబంధించినటువంటి దరఖాస్తును స్వీకరించాలి. అదేవిధంగా ప్రజలకు మేలైన సౌకర్యం అందించాలని చెప్పని ఆ దిశగా ఆదేశించడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం మనం ఇప్పుడు వైరా నియోజకవర్గంలో ఉన్నాం. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం ఒకసారి. అన్నా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేసింది. ఒక్కసారి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 6 2 అమలు చేసింది. మిగతా 4 పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పాం. దాంట్లో భాగంగా ఏదైతే మనం తెలంగాణ ప్రజలకు చేయాలనుకున్నామో అది మా సోనియా గాంధీ గారు హైదరాబాద్లో 6 గ్యారంటీ పథకాలు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా సోనియా గాంధీ గారి మాటని 6 గ్యారంటీ పథకాలని ప్రజలు నమ్మారు, మాటిచ్చారు. మాటిచ్చిన ప్రకారం ఓటేశారు. కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజలకి, అధికారులకి ఏ సంబంధం లేకుండా చీకటి రాజ్యంలో బతుకుతున్న పరిస్థితి ఉంది. 6,71 కోట్ల రూపాయల అప్పుని కేసీఆర్ మాకు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఇంత తప్పైనా కూడా ప్రజలకు ఇచ్చిన మాటని తప్పకుండా ఇబ్బంది పడి ఇచ్చిన 6 గ్యారంటీలని అమలు చేసే దశలో ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఈ జిల్లా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి తుమ్మలాసరావు గారు, మేము అందరం కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో, ప్రజలకు కావాల్సిన దాంట్లో ఎక్కడ వెనకపోవని చెప్పేసి ప్రజలు ఆశిస్తూనే ఇంకా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఉత్సాహంగా ఉన్నది, మాకు ఆనందంగా ఉన్నది. ముందు ప్రజలు సహకరిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా గట్టిన పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అసలు మిగిలిన 4 ఏదైతే హామీలు ఉన్నాయో 6 గ్యారంటీలలో ఈ 4 హామీలకు సంబంధించిన కూడా ఈ 4 ఇప్పుడు ఇచ్చిన దరఖాస్తుల నుంచే అమలు అయిపోతాయి, లేకపోతే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకా ఉంటాయి? ఒక్కటే దరఖాస్తులో మనం 6 గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో ఈ 2 ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ 4 పథకాలని దాంట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఆ 4లో ఎవరు దేనికి అర్హులు, ఏది సాధ్యాలు చూసి ఇవన్నీ కూడా స్క్రూటినీ చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. 2-3 నెలల తర్వాత కూడా మరలా ప్రజాపాలన అదే పేరుతోటి మరలా దరఖాస్తు స్వీకరణ తీసుకునే వెసులుబాటు కల్పిస్తుందని చెప్పి శాసనసభ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, వైరా.